ఇక సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లోని ప్రజలంతా బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి వెంటే ఉన్నారని ఆయన సతీమణి కొండ సంగీతారెడ్డి అన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడన్నారు. చేవెళ్ల ప్రాంతంలోని ప్రజలంతా తమ తమ పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా కొండ విశ్వేశ్వరరెడ్డికి మద్దతునిస్తున్నారని చెప్పారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో అర్బన్ ప్రాంత ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని కొండ సంగీతారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసం నరేంద్ర మోదీని ఎన్నుకోవాలని ఆమె కోరారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం జూబ్లీహిల్స్ లోని దస్పల్లా హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఐటీ నిపుణులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు. IT professionals, intellectuals, retired government officials, school principals, చాలా మంది ఇంటెలెక్చువల్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళే ఒక సమావేశం పెట్టారు. దీంట్లో మేము వచ్చాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్నా. చాలా సీరియస్గా డిబేట్లు, డిస్కషన్లు అయినాయి. కానీ ఒక్క మాట క్లియర్గా స్పష్టంగా వచ్చింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నరేంద్ర మోడీ గారు చేసిన ఎంతో అభివృద్ధి మన దేశానికి, దాన్ని మించిన వ్యక్తి ఎవరు లేరు. తప్పకుండా అందరూ బీజేపీకే ఓటేస్తారు. పార్టీ చూడకుండా ఒక వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన నేచర్, తన ఆనెస్టీ, తన గవర్నమెంట్, తన చేసిన కృషికి ఆ సపోర్ట్ తప్పకుండా వస్తుంది. చాలా విషయాలు మాట్లాడినాము. ద ట్రూ మీనింగ్ ఆఫ్ అంత్యోదయ. మేము సౌత్ ఇండియాలో ఇంత పని చేస్తాం కానీ మా ట్యాక్సెస్ అన్నీ నార్త్ ఇండియాకి పోతాయని ఆ మాట చెప్తే, మళ్ళీ డెవలప్మెంట్ ప్రకారం డేటా తీస్తే లాస్ట్ 3 yearsలో సౌత్ ఇండియాకు ఎంత అలొకేషన్ వచ్చింది, మన చేవెళ్లకు ఇంకా ఏమేం చేయాలా, అవన్నీ డిస్కషన్లు అయినాయి. మన డ్యూటీగా భావించి 100% వచ్చి ఓట్ చేయాలా, ఒక రికార్డ్ చేస్తామని చెప్పారు కొంతమంది. అందరు అనుకుంటారు ఎడ్యుకేటెడ్ పీపుల్ది ఓటింగ్ శాతం తక్కువ ఉంటుందని. ఈసారి మేము చూపిస్తాం మీకు, మేము అందరం వచ్చి ఓట్ చేస్తాం. ఇది మా బాధ్యత, ఇది మా రైట్. ఓటింగ్ ఈజ్ అ రైట్, ఒక హక్కు అన్నమాట. కానీ అది హక్కే కాదు, మన డ్యూటీ లాగా, మన ధర్మం లాగా భావించి మన దేశం కొరకు, మన భవిష్యత్ కొరకు, మన పిల్లల కొరకు బీజేపీ పార్టీ కమలం పువ్వు తప్పకుండా May 13th వచ్చి కమలం పువ్వుకు ఓటేస్తామని అందరు హామీ ఇస్తున్నారు. అందరు బాగా ఎంకరేజ్మెంట్, మంచి సపోర్ట్ ఇస్తున్నారు.